మూర్ఖుడైన వాడు వివేచన లేకుండా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకుండా ఉంటే ఎప్పుడు రోజుకు 100 సార్లు ఏడుస్తాడు, 1000 సార్లు భయపడతాడు, తప్పదు. కానీ పండితుడైన వాడు అలా పడ్డు అన్నాడు. పండితుడంటే నాకు తెలిసి మనందరికీ తెలుస్తున్నది ఏమిటంటే, పండితుడు శ్లోకాలు బాగా అప్పగించేవాళ్ళు, వాక్యాలు ఆపకుండా మాట్లాడేవాళ్ళు, వీళ్ళే పండితులు. వీళ్ళు పండితులు కాదమ్మా, శాస్త్రం చెప్పలేదు. నిజమైన పాండిత్యం అంటే ప్రజ్ఞ. ఏమిటా ప్రజ్ఞ? ఇక్కడ చెబుతున్నాడు. నా అప్రాప్యమభివాంఛంతి. పండితుడంటే నిజంగా ఎవడయో చెప్పబోయా అన్నాడు. నా అప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం. నా అప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం. ఆపత్సు చ నముహ్యంతి నరా పండిత బుద్ధయః. నిజమైన పండితుడు అంటే అనర్గళంగా మాట్లాడేవాడు కాదు, శ్లోకాలు పద్యాలు అప్పగించేవాడు కాదు, సహస్రావధానాలు చేసినవాడు కాదు. జీవితంలో దాన్ని ఆచరిస్తున్నాడా, ఆ జ్ఞానం పొందాడా, అద్వైత జ్ఞానం పొందినవాడే పండితుడు. వాడు ఎలా ఉంటాడు అంటే, నా అప్రాప్యం అభివాంఛంతి. లభించని దాన్ని కోరడు. ప్రాప్యం అంటే లభించింది, అప్రాప్యం అంటే లభించనిది. అప్రాప్యం నా అభివాంఛంతి. తనకి లభించని దాన్ని కోరడు. అంటే ఇచ్చింది పుచ్చుకుంటాడు తప్ప ఎంతమందిని ఇంత ఇమ్మనంటే అని అడగడు. అడుగుతున్నాడంటే వాడు పండితుడు కాదు, పామరుడు కింద లెక్క. మనం ఈ జ్ఞానంతో ఉంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఎక్కలేదో మనకి తెలుస్తుంది. లోపల పరిశీలన చేసుకోవాలమ్మా. మీరేనా నేనేనా బయటికి మాట్లాడడం కాదు, లోపల పరిశీలించుకోవాలి. అప్పుడు ఎవరి తప్పులు వారికి తెలిసిపోతాయి. లభించిన దాన్ని కోరడానికి వీల్లేదు. రెండోది, నష్టం నేచ్ఛంతి శోచితుం. దేంట్లోనో నష్టపోయి ఇంకా ఏడుస్తూ కూర్చోక ఇంకో ప్రయత్నం చేసుకో. అది పండితుడి లక్షణం. మీరు కూడా పండితులే. ఒక వ్యాపారంలో నష్టపోయారండి, మంచిది. ఎందుకు నష్టపోయారో ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. కూర్చొని కాగితం తీసుకొని రాసుకోండి. మళ్ళీ ఆ వ్యాపారం చేయకండి. లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకుని చేయండి. అంతేగాని మన యోగం బాగోలేదప్పుడు శని త్రయోదశి ఏదో అయిందిటప్పుడు అప్పుడు శని మహర్దశ నడుస్తుంది. ఇప్పుడు అంతకంటే శని నడుస్తుందమ్మా. మళ్ళీ మొదలెడితే అది ఎవడో పట్టుకుంటాం. వాడు ఏదో చెప్తాడు, నీ యోగం మారిపోతుంది, మొత్తం యజ్ఞం అంటాడు. మారేది వాడి యోగం అమ్మ, మన యోగం ఏం లేదు. ఎక్కడ వాడికి 5 లక్షలు ఇచ్చాం. మనం అంత అజ్ఞానంలో ఉన్నాము. ఎందుకని? ఒకడు బలహీనుడు అయ్యాడు, వ్యాపారంలో ఏదో నష్టపోయాడు, లేదా ఆయన అనుకున్న పదవి ఏదో రాలేదు రాజకీయాలు, అంతే. ఈయన ఎవడో ఆశ, మీరు కూర్చోండి, మీకు ఎందుకు, నేను చేయిస్తా అంటాడు. ఇక్కడ చిటికలు వేసేసి మన దగ్గర లక్షలు కొట్టేస్తాడు. పైగా ఈ పాపపు సొమ్ము కారణంగా వాళ్ళకి రోగాలు వస్తాయి. జరుగుతూనే ఉన్నాయి, మనం గమనించాం. అదే స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ. పండితుడు అంటే నిజంగా ఎలా ఉండాలని, ప్రజల్ని మాయ చేయడం కాదండి. యజ్ఞం ద్వారా యాగం ద్వారా నీకేదో వచ్చేలా చేస్తా, అంతేదో వచ్చేలా చేస్తాను అన్నవాళ్ళు ఎవరైనా సరే మొత్తం రాష్ట్రానికి అప్పులు తీరిపోవాలని ఒక నిరప్పు మహాయజ్ఞం ఒకటి చేయమనండి. ఆ రుణరహిత మహాయజ్ఞం చేయమనండి. ఎవరు చేస్తారు? మొత్తం రాష్ట్రం అప్పులని తీరిపోవాలి. వేళ ఈ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం ఎప్పుడూ యజ్ఞాన్ని వాడకూడదు. యజ్ఞం అనేది సామూహికం. యజ్ఞం దేశం కోసం జరగాలి. యజ్ఞాద్భవతి పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతి భూతాని అన్నాడు భగవద్గీతలో పరమాత్మ. యజ్ఞం సామూహికం. యజ్ఞం దేశం కోసం జరగాలి. వ్యక్తి ప్రయోజనం కోసం యజ్ఞం ఎలా చేస్తారండి? అంచేది యజ్ఞాలు సామూహికంగా మేలు చేయడానికి కానీ వ్యక్తులకు మేలు చేయడానికి కాదు. నా అప్రాప్యం అభివాంఛంతి. లభించిన దాన్ని కోరద్దు, ఎవరి దగ్గర చెయ్యి చాపొద్దు. పండితుడు అంటే అలాగే ఉంటాడు, చెయ్యి చాపడానికి వెళ్ళి. నష్టం నేచ్ఛంతి శోచితం. ఏదైనా నష్టం జరిగింది, దాని గురించి ఏడుస్తూ కూర్చోడు. అయింది, గుణపాఠం అయిందిగా, ఇంకెప్పుడు ఆ పని చేయొద్దు. అంతే. నష్టం నేచ్ఛంతి శోచితం. పోగొట్టుకున్నది ఏదో సాధించాం, వదిలేసాం ఇంకా విషయాన్ని, అంతే. అలాగే ఉండాలి. నేను నేర్చుకున్నది అదే దాని నుంచి. నష్టం నేచ్ఛంతి శోచితం. అయిపోయిందని ఏడవక, సంపాదించుకో, ఊరుకో, ఇంకెప్పుడు ఆ పని చేయకు. అలాగే ఇంకో మాట చెబుతున్నాడు. ఆపత్సుచ నముహ్యంతి. మన స్వయంకృతం వల్ల కానీ లేదు ఇతరుల వల్ల కానీ ఆపదలు వస్తే ప్రాజ్ఞుడైన వాడు, పండితుడైన వాడు ఏడుస్తూ కూర్చోడు. దానికి ఏం చెయ్యాలో అది చేసి భగవత్ స్మరణ చేస్తాడు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. పరమాత్మ, నేను తప్పు చేశానో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆపద వచ్చింది. గజేంద్రుణ్ణి కాపాడినట్టుగా, ప్రహ్లాదుణ్ణి కాపాడినట్టుగా నన్ను కాపాడవయ్యా అని అంటే, కాపాడడానికి శ్రీ మహావిష్ణువు 24 గంటలు సిద్ధంగా ఉన్నాడు. అందుకే వెంకటేశ్వర స్వామి చేతులు ఇలా పెట్టుకుని సిద్ధంగా ఉంటాడమ్మా. వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ నిలబడే ఉంటాడు. కూర్చున్న వెంకటేశ్వర స్వామిని మీరు చూడలేరు. ఆయన నిలబడి ఎందుకు ఉంటాడు అంటే, ఎప్పుడు ఏ భక్తుడు పిలుస్తాడో, ఏ కుచేలుడు పిలుస్తాడో, ఏ ద్రౌపది పిలుస్తుందో, మళ్ళీ పడుకుంటే నిద్ర పట్టేస్తుందేమో అని మన కోట వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు మహానుభావుడు. పరిగెట్టాలి, వెంటనే పరిగెట్టాలి కదా అని శంఖచక్రాలు ఇలా పట్టుకుని మళ్ళీ చక్రం సమయానికి రమ్మంటే వస్తుందో రాదో, లేట్ అవుతుందేమో, కనెక్షన్ కలవదేమో, ఎందుకు వచ్చిన గొడవ
అని నిద్రాహారాలు మానేసి మనకు వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు. ఆ స్వామిని ఆశ్రయిస్తాం, మన కష్టాలు పోతాయి. పెద్ద విషయం ఇది. భగవంతుడిని ఆశ్రయించాలి. అందుకని మామూలు వాళ్ళ దగ్గర, ఊరికే వచ్చిన వాళ్ళందరి దగ్గర, పత్రికల వాళ్ళ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర చెప్పొద్దు. ఊరికి ఎలా ఉన్నామంటే బ్రహ్మాండంగా ఉన్నాం, వెళ్ళిపో, నీకేమైనా ఉంటే చెప్పు, లేదా వెళ్ళిపో, అంతే. ఆపత్సుచనముహ్యంతి నరా పండిత బుద్ధయక. ఆపదల్లో కూడా బాధపడకుండా భగవత్స్మరణ చేస్తూ ఉంటే ఆపదలు త్వరలోనే గడిచిపోతాయి. నరా పండిత బుద్ధయక, అటువంటి వాళ్ళని పండితులు అంటారయ్యా అన్నాడు.